ఇదిగో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీకు అనుమానం. ఒక శిశువు, మానవత్వం, దైవం ఒక శిశువుగా మన మధ్యకి రావడం, దైవ కుమారుడు దూతగాన ప్రతి గానములతో స్తుతింపబడుచున్న ఆ దైవ కుమారుడు ఆ పరమ తండ్రి ముందు నిలబడి, నానా, డాడీ, తండ్రి, ఈ మానవ శరీరం నాకు అమర్చితివే, ఇప్పుడు నీ నుండి వెడలిపోతున్నాను. డిసెంబర్ 24 అంటూ నువ్వంటే అది శుద్ధ రాత్రి ఎలాగైంది, పరిశుద్ధమైన రాత్రి ఎలాగైంది. పరమ తండ్రి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకొని ఆ రాత్రి బెత్లెహేములో పశువుల తట్టులో పరుండి ఉన్న ఒక శిశువును చూడు. ఫోకస్ క్రీస్తు మీద కేంద్రీకరించు. నీ కనుదృష్టి నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తు మీద నీ దృష్టిని పెట్టు. ఎప్పుడైతే యేసయ్య సెంటర్ పాయింట్ అవుతాడో నీ హృదయంలో, నా హృదయంలో, అప్పుడే మనకందరికి మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆలోచించావు ఎప్పుడైనా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారై ఒక శిశువుగా బెత్లెహేములో పశువుల తొట్టిలో పశువుల పందిరి కింద పరుండి ఉన్న ఆ శిశువును చూసావా? ఎందుకు? ఎవరిని చూస్తున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? నీ కనుదృష్టి, నీ ధ్యానం ఈ క్రిస్మస్ సీజన్ లో ఎక్కడ చూస్తున్నావు? పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ శిశువును చూడు. ఒక సాత్వికుడై, శరీరధారి అయి, అతి వినయముగా, దీనముగా పశువుల తొట్టిలో పరుండి ఉన్న ఆ శిశువును చూడు. 2017వ సంవత్సరంలో ఒక ఆదివారం ఆరాధన చేశాక నాకు వాట్సాప్ లో నా కూతురు దగ్గర నుంచి వచ్చింది మెసేజ్. డాడీ, నువ్వు రెండవసారి తాతవయ్యావు. వండర్ఫుల్. మనవరాలు పుట్టింది. చాలా సంతోషించాను. ఒక బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ కాదు, ఒక తాతయ్యగా, ఒక తండ్రిగా సంతోషించాను. ఒక శిశువు పుట్టెను, జర్మన్ లో పుట్టెను. ఒక హై క్లాస్